ఉప్పినంత ప్రేమ. ఎపిసోడ్ 64 అద్భుతమైన కెమిస్ట్రీ. పవిత్ర ప్రొఫెషనల్ వయలిన్ ప్లేయర్ లాగా అవుట్ స్టాండింగ్ స్కిల్స్ తో రూపకన్నా అద్భుతంగా ప్లే చేస్తోంది. పవిత్రకి వయలిన్ మీద ఎక్కువగా ప్రాక్టీస్ ఉండకపోయి ఉంటే తను ఇంత బాగా చేసేది కాదు. ఆమె మెలోడీను విన్న ప్రతి ఒక్కరికీ అర్థమవుతుంది తనకి వయలిన్ మీద లాంగ్ టర్మ్ గ్రిప్ ఉందని. సంజయ్ వేషంలో ఉన్న పవిత్రను రూప కన్నార్పకుండా చూస్తుంది. ఆమె యూజ్ చేసిన వయలిన్ ని యూజ్ చేస్తున్న సంజయ్ పర్ఫార్మెన్స్ ఒక డిఫరెంట్ ఫీలింగ్ ను, కొత్త మూడ్ ను ఎక్స్ప్రెస్ చేస్తుంది. అతని మ్యూజిక్ చాలా డీప్ గా, హార్ట్ టచింగ్ గా, మనసు కదిలించేలా, తను కూడా అచీవ్ చేయనంత అద్భుతంగా ఉందని రూప ఫీల్ అవుతుంది. రూప మనసులో మాత్రమే కాదు, అక్కడున్న ఆడియన్స్ అందరి మనసులో ఒక అందమైన, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది పవిత్ర మ్యూజిక్ వల్ల. పవిత్ర చేతిలో ఆ వయలిన్ చాలా అందంగా పలికింది. కొన్నిసార్లు మెలోడీ చాలా పవర్ఫుల్ గా, స్ట్రాంగ్ గా ఉంటే, కొన్నిసార్లు డీప్ గా, గ్రేస్ఫుల్ గా ఉంది. పవిత్ర రెండు విధాలుగా మేనేజ్ చేస్తూ ఆమె మ్యూజిక్ తో అందరినీ కట్టిపడేసింది. పవిత్ర వాయించిన మొదటి మ్యూజికల్ నోట్స్ ఆధారంగా ఆమె ప్లే చేస్తున్న సాంగ్ ను విజయ్ ఈజీగా గుర్తుపడతాడు. పవిత్ర అన్నిటికన్నా కష్టమైన బీథోవెన్ సింఫనీను చాలా ఫ్లూయెంట్ గా ప్లే చేస్తుంది. ఈ బీథోవెన్ సింఫనీకి ఎన్ని ఎక్కువ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ను ఉపయోగిస్తే అంత ఎక్కువ అందంగా మారుతుంది. కానీ ప్రస్తుతానికి విజయ్, పవిత్ర మాత్రమే ప్లే చేయనున్నారు. పవిత్ర కొద్దిసేపు ప్లే చేసిన తర్వాత విజయ్ వైపుకి తిరిగి కళ్లతో సైగ చేస్తుంది. ఇమ్మీడియట్ గా విజయ్ అతని రెండు చేతులతో పియానో కీస్ ను ప్రెస్ చేస్తూ పవిత్ర పర్ఫార్మెన్స్ తో జాయిన్ అవుతాడు. ఈ రెండు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ నుండి వస్తున్న వినసొంపైన శబ్దం చాలా పర్ఫెక్ట్ గా ఉంది. విజయ్, పవిత్ర కలిసి మొదటిసారి పర్ఫార్మ్ చేస్తున్నా ఎంతో ప్రాక్టీస్ చేసినట్టు వాళ్ల మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ ఏర్పడుతుంది. బీథోవెన్ లాంటి గొప్ప కంపోజర్ కొన్ని వందల మాస్టర్ పీస్లతో చాలా అందమైన మ్యూజిక్ ను మనకు పరిచయం చేస్తే, పవిత్ర అతని మాస్టర్ పీస్ ను ఉపయోగించి విజయ్కి తెలపాలని అనుకుంటుంది. పుట్టుకతోనే ప్రతి ఒక్కరూ హీరోగా పుట్టరు. నిజమైన హీరోలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ, ఎంతో శ్రమను పోగుచేసి, పట్టుదలగా ఉంటేనే ఆ స్థాయికి వస్తారని, విజయ్, నువ్వు స్ట్రాంగ్, హార్డ్ వర్కింగ్, ఎన్నో బాధలు పడుతూ నీ తలరాతను అందంగా మార్చుకునేందుకు ముందడుగు వేశావు. నువ్వు ఆల్రెడీ హీరో అయిపోయావు విజయ్. నా మనసులో నువ్వే నా హీరో. పవిత్ర కళ్ళు విజయ్ మీద చెప్పలేనంత అడ్మిరేషన్తో, అభిమానంతో నిండిపోయి ఉన్నాయి. విజయ్ పవిత్ర కళ్లలోకి చూసినప్పుడు అతని చూపుల్లో ప్రేమ, ఎమోషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. వాళ్ళిద్దరూ కళ్లలోకి కళ్ళు పెట్టి సూటిగా చూసుకుంటూ మ్యూజిక్లో లీనమైపోయారు. ఇద్దరి కంటికి చుట్టూ ఉన్న వాళ్ళెవ్వరూ కనిపించడం లేదు. ఎవ్వరూ లేని లోకంలో ఇద్దరే ఏకాంతంగా ఒకరి మనసుతో ఒకరు మాట్లాడుకుంటూ స్వర్గపు అంచుల్లో తేలుతున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. విజయ్, పవిత్ర మ్యూజిక్ అనే ఒక మహాసముద్రంలో ఈదుతూ లోకాన్నే మర్చిపోయారు. పవిత్ర పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. విజయ్ అతని మ్యూజిక్లో ఒక ధైర్యాన్ని, నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నాడు. అతను ఒక యాక్టర్గా టీవీలో కన్నా ఒక మ్యూజిక్ కంపోజర్గా బ్రైట్ గా షైన్ అవుతున్నాడు. పార్టీకి వచ్చిన గెస్ట్ అందరూ ఈ ఇద్దరూ క్రియేట్ చేసిన మ్యూజిక్ ప్రపంచంలో మైమరిచిపోయి ఉన్నారు. డైమండ్ లాగా షైన్ అవుతున్న విజయ్ టాలెంట్ ను గుంపులో నుండి సూర్య చూస్తూనే ఉన్నాడు. అతని పిడికిలిని కోపంతో గట్టిగా బిగించి విజయ్ వైపుకి ఈర్ష్యగా చూస్తున్నాడు. తాతయ్య ముందు అతని టాలెంట్స్ ను ఎప్పుడూ షోకేస్ చేయనని విజయ్ క్లియర్ గా సూర్యకి ప్రామిస్ చేశాడు. అయినా ఈరోజు ఇలా చేస్తున్నందుకు విజయ్ మీద ఇంకా ఎక్కువ అయిష్టం, పగ పెరిగిపోతుంది. విజయ్ కావాలనే తాతయ్య ముందు అతని టాలెంట్స్ ను షో ఆఫ్ చేస్తున్నాడని సూర్య ఫీల్ అవుతాడు. విజయ్, సంజయ్ ఒకరిని ఒకరు అఫెక్షనేట్ గా చూసుకుంటూ మ్యూజిక్ లోకంలో విహరిస్తూ ఉండడం సమీర గమనిస్తుంది. కానీ ఎందుకో ఈ దృశ్యం శామ్ కి చాలా వియర్డ్ గా అనిపిస్తుంది. అందుకే స్టైల్ గా, కూల్ గా ఉన్న ఆ సిల్వర్ హెయిర్ అబ్బాయి గురించి తెలుసుకోవాలని ఆతృతగా ఫీల్ అవుతుంది. ఇమ్మీడియట్ గా రెడ్ కలర్ సూట్ లో ఉన్న అభిరామ్ చెవిలో, హే అభిరామ్,
విజ్జుకి ఆ అబ్బాయి ఎప్పటి నుండి ఫ్రెండ్ అయ్యాడు? అసలు ఎవరతను అని అడుగుతుంది. అభిరామ్ కూడా సంజయ్ వేషంలో ఉన్న పవిత్రను గుర్తుపట్టలేకపోతాడు. సంజయ్ వైపు క్యూరియస్గా చూస్తూ, ఏమో నాకూడా తెలీదు అని కన్ఫ్యూజ్డ్ లుక్తో బదులిస్తాడు. హేయ్, నువ్వు విజ్జు క్లోజ్ ఫ్రెండ్స్ కదా, నీకతనెవరో కూడా తెలీదా? నేను నమ్మను అంటూ అభిరామ్ను జవాబు కోసం పదే పదే అడుగుతుంది. ఎందుకంటే సమీరకి తెలుసు విజయ్కి సంబంధించిన ప్రతి విషయం అభిరామ్కి ఖచ్చితంగా తెలుస్తుందని. ప్రతి విషయాన్ని కేవలం ఫ్రెండ్తో మాత్రమే షేర్ చేసుకుంటాము. విజయ్కి ఉన్న అలాంటి మంచి ఫ్రెండ్ అభిరామ్. అందుకే అభిరామ్ ఏదైనా దాచుతున్నాడేమో అని సమీర గుచ్చి అడుగుతుంది. అభిరామ్ అతని తలను స్క్రాచ్ చేసుకుంటూ, వెల్, ఒకప్పుడు క్లోజ్గా ఉండేవాణ్ణి, కాని ఇప్పుడు నాతో ఎక్కువగా క్లోజ్గా ఉండడం లేదు అని చెప్తాడు. అమ్మాయి కోసం నన్ను కూడా పక్కన పెట్టేశాడు అంటూ మనసులో అనుకుంటూ సమీర ముందు సైలెంట్గా ఉంటాడు. అప్పటికే పవిత్ర, విజయ్ల పర్ఫార్మెన్స్ పూర్తి అవడంతో మెయిన్ హాల్లో మొత్తం నిశ్శబ్దంతో నిండిపోయింది. కొన్ని నిమిషాల తర్వాత వినసంపైన వాళ్ల మ్యూజిక్లో మైమరిచిపోయిన ఆడియన్స్ అంతా మెల్లగా తేరుకుని కూర్చున్న సీట్ నుండి నిలబడి ఇమ్మీడియట్ గా చప్పట్లతో హాల్ మొత్తం దద్దరిల్లిపోయేలా విజయ్, పవిత్రను ప్రశంసిస్తారు. పర్ఫార్మెన్స్ అయిన తర్వాత స్వర్ణరాగాను తిరిగి ఇవ్వడానికి పవిత్ర బాధపడుతుంది. అయిష్టంగా రూప దగ్గరికి నడుచుకుంటూ వెళ్లి థ్యాంక్స్ చెప్పి వయలిన్ను తిరిగి ఇచ్చేస్తుంది. రూప చేతిలో ఉన్న వయలిన్ను తాకుతూ, స్వర్ణరాగా, ప్లీజ్ నాకోసం ఎదురు చూస్తూ ఉండు, ఖచ్చితంగా నిన్ను నా సొంతం చేసుకుంటాను అని మనసులో అనుకుంటుంది. తర్వాత పవిత్ర, విజయ్ వాళ్ల సీట్స్లోకి వచ్చి తాతయ్య పక్కన కూర్చుంటారు. వాళ్లు సీట్ దగ్గరికి రాగానే సమీర ఏదైనా తెలుసుకునే అవకాశం పోగొట్టుకోకూడదు అని వాళ్ల వైపుకి నడుస్తుంది. వాళ్ల పర్ఫార్మెన్స్ సూపర్గా ఉందంటూ పొగిడి మెల్లగా కావాలనే, హే విజు, ఏ అమ్మాయి టాలెంట్ నీకు బాగా నచ్చింది అని విజయ్ను అడుగుతుంది. విజయ్ నవ్వుతూ, మీరంతా సూర్య అన్న కోసం మంచి పార్ట్నర్ను వెతుకుతున్నారు కదా, అన్నకు ఎవరు నచ్చారో అడుగు, నన్నెందుకు అడుగుతున్నావు అని అంటాడు. ఒకవేళ ఈరోజు వాళ్ళతని కోసం పార్ట్నర్ వెతికే ప్రయత్నంలో ఉంటే అతనికి పవిత్ర అంటే ఇష్టమని చెప్పాలని అనుకుంటాడు. ఇక్కడికి వచ్చిన అమ్మాయిల్లో మాత్రమే కాదు, ఎక్కడికి వెళ్ళినా పవిత్ర ఇస్ ద బెస్ట్ అని చెప్పాలని అనుకుంటాడు. కానీ ఈరోజు వాళ్ల ఫోకస్ మొత్తం సూర్యకి కాబోయే అమ్మాయి కోసం కాబట్టి అతని గర్ల్ ని బెస్ట్ అని చెప్పి పవిత్రను సూర్యకి ఇచ్చేంత స్టూపిడ్ కాదు విజయ్. కానీ వాడు కూడా ఇంకా ఆలోచిస్తున్నాడు, డిసైడ్ చేయలేకపోతున్నాడు, అందుకే మనం వాడికి హెల్ప్ చేయాలి అంటూ కావాలనే సమీర చెప్తుంది. శామ్ చెప్పేది నిజమే అని నమ్మి 2 నిమిషాలు ఆలోచించిన తర్వాత, నాకు తెలిసి మిస్ రూపా కొంచెం బెటర్, సంజయ్ నువ్వేమంటావ్ అంటూ పవిత్రను విజయ్ అడుగుతాడు. రూప బాసీ యాటిట్యూడ్ గురించి పవిత్రకి చాలా రోజుల ముందే తెలిసింది. కాని విజయ్ కోసం ఎవరినీ ఇన్సల్ట్ చేయకూడదని డిసైడ్ అయ్యి, హా కరెక్ట్ విజయ్, మిస్ రూపా చాలా టాలెంటెడ్ లేడీ, తను చాలా స్పెషల్గా ఉంది అంటూ అబ్బాయి గొంతులో చెప్తుంది. సమీర కూడా నవ్వుతూ, అవును నాక్కూడా అనిపించింది, అంతేకాదు రూపా, సూర్య ఈడు జోడు బాగుంది అని చెప్తూ నవ్వుకుంటుంది. హా, ఫైనల్గా ఒక విషయం తేలిపోయింది, నా చిన్ని తమ్ముడి దృష్టిని మిస్ రూపా దోచేసిందన్నమాట. అమ్మా, నాన్న, ఫైనల్గా మీ ముద్దుల కొడుకు పెళ్లికి రెడీ అవ్వబోతున్నాడు, హహా అంటూ మనస్సులో నవ్వుకుంటుంది. బర్త్డే పార్టీ ఫినిష్ అయిన తర్వాత విజయ్ సంజయ్ వేషంలో ఉన్న పవిత్రను అతని అమ్మకు, నాన్నకు, అక్కలకు పరిచయం చేస్తాడు. విజయ్ ఫ్యామిలీ పవిత్రను హ్యాపీగా వెల్కమ్ చేసి దగ్గరి మనిషిలాగా ట్రీట్ చేయడమే కాదు, తనను ఆ రోజుకి అక్కడే స్పెండ్ చేయమని అడిగారు కూడా. కానీ పవిత్రకి నెక్స్ట్ డే పూర్తి చేయాల్సిన ప్లాన్స్ ఉండటం వల్ల వాళ్లకు ఎస్ అని చెప్పలేకపోతుంది. పవిత్ర వాళ్లతో టైం స్పెండ్ చేయలేకపోతున్నందుకు సారీ చెప్పి ఇంటికి వెళ్లిపోవడానికి వెనక్కి తిరుగుతుంది. కాని విజయ్ కూడా తనతో వస్తానని చెప్పేసరికి విజయ్ అమ్మ అహల్య బాధపడుతూ, విజయ్ వెళ్తా అంటున్నావేంటి, ఒక్కరోజే కదా, ఇక్కడే ఉండు, చూడు నువ్వెంత బక్కగా అయ్యావో, నేను నీకోసం మంచి ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతాను, ఈ ఒక్కరోజుకి ఇక్కడే రెస్ట్ తీసుకో
అంటూ అడుగుతుంది. విజయ్ ఇప్పుడే వెళ్ళిపోవడం అహల్యకి ఇష్టం లేదు. అతని రెండవ అక్క సుష్మిత కూడా విజయ్ను ఉండమని కోరుతుంది. రే విజ్జు, ప్లీజ్ రా, మనమందరం కలిసి చాలా రోజులవుతుంది. ఈ రోజుకి ఇక్కడే ఉండురా, నీతో చాలా మాట్లాడాలి అంటూ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. సుష్మిత టాలెంటెడ్ జ్యువెలరీ డిజైనర్. ఆమెకు ఏకంగా ఒక జ్యువెలరీ బ్రాండే ఉంది. దాని పేరే బ్లూ టిఫనీ. ఆమె బెంగళూరులోని ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని అతనితో అక్కడే ఉంటుంది. ఇలాంటి స్పెషల్ అకేషన్స్ కి, పండగలకి మాత్రమే పుట్టింటికి వస్తూ ఉంటుంది. అవును విజ్జు, అయినా బయట ఒంటరిగా ఉంటే ఏం వస్తుంది చెప్పు? నిన్ను చూసుకోవడానికి కూడా ఎవరూ లేరు, ఈ ఒక్కరోజే కదా అని అతని పెద్ద అక్క వైషు కూడా అంటుంది. వైష్ణవి మీడియా ఇండస్ట్రీలో వర్క్ చేస్తుంది. ఆమె బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన చైతన్యను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటుంది. వైష్ణవి చైతన్యలకు ఒక కొడుకు కూడా పుట్టాడు. వాడి పేరు రాహుల్. భర్త సంపాదన చాలా ఉన్నా కూడా వైష్ణవి ఆమె కెరియర్ను వదులుకోలేదు. జాబ్ చేయడమంటే వైష్ణవి దృష్టిలో డబ్బులు సంపాదించడం కాదు, టైంను యూస్ఫుల్ గా యూటిలైజ్ చేసుకోవడం. వైషు జీవితంలోని అన్ని అంశాల్లో సక్సీడ్ అయిన వ్యక్తి. సమీర కూడా వాళ్ల అక్కలతో పాటు విజయ్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. రేయ్, నువ్వు నిజంగా ఓవర్ చేస్తున్నావు. వైషు, శుషు నిన్ను ఎంతలా అడుగుతున్నారు చూడు. నువ్వు మాత్రమే కాదు, నీ ఫ్రెండ్ కూడా ఈరోజు ఇక్కడే ఉంటున్నారు అంతే అంటుంది. సమీర సంజయ్ కూడా ఇక్కడే ఉండేలా కన్విన్స్ చేస్తుంది. ఈ అవకాశంతో సంజయ్ గురించి ఎక్కువగా తెలుసుకోవాలని అనుకుంటుంది. వాళ్ల ఫ్యామిలీ వాళ్లు ఇంతలా అడుగుతున్నా కూడా విజయ్ను తనతో తీసుకుని వెళ్తే బావుండదని పవిత్ర ఫీల్ అయ్యి, మిస్టర్ విజయ్, నువ్వు ఈ రోజుకి నీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయి. నేను రేపు మా తాతయ్య ఇంటికి వెళ్ళాలి. సో నేను నీతో ఇక్కడ ఉండలేను. పాపం మీ వాళ్ళు నిన్ను ఉండమని చాలా అడుగుతున్నారు కదా అంటూ విజయ్ చెవిలో మెల్లగా చెప్తుంది. పవిత్ర చెప్పేసరికి ఫైనల్ గా విజయ్ ఉండడానికి ఒప్పుకొని, సరే సరే నేనిక్కడే ఉంటాను అని వాళ్ల అక్కలకు చెప్తాడు. అతని అక్కలు విజయ్ని ఉండమని కన్విన్స్ చేయడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం రాలేదు. కాని సంజయ్ ఒక్క మాట చెప్పడంతోనే విజయ్ డైరెక్టుగా ఒప్పుకున్నాడు. అసలు ఏముంది వీళ్ల మధ్య అంటూ సమీర ఇంకా ఎక్కువగా అనుమానపడుతుంది. కొంపతీసి ఈ ఇద్దరు అబ్బాయిల మధ్య వేరే రిలేషన్ ఏమైనా ఉందా? ఓ నో, నేను ఓవర్గా ఊహించుకుంటున్నాను. ఇలా ఎందుకు జరుగుతుంది? నో అనుకుంటూ సమీర మనసులో ఆలోచిస్తుంది. వాళ్లు మ్యూజిక్ ప్లే చేసినప్పుడు ఈ ఇద్దరి మధ్య కుదిరిన కెమిస్ట్రీని, వాళ్ల కంటి సైగలను గమనించిన సమీరకి విజయ్ సడన్ గా ఒప్పుకోవడంతో అన్నీ ఇలాంటి ఆలోచనలే, అనుమానాలే కలిగాయి. ఒకవేళ నా అనుమానం నిజమే అయితే విజ్జుకి నిజంగా ఏదైనా సెక్షువల్ ఓరియంటేషన్ ప్రాబ్లం ఉంటే ఇక కుటుంబ వారసత్వం గంగలో కలిసినట్టే అని మనసులో అనుకుంటూ భయపడుతుంది. మళ్ళీ అలా ఏమయ్యుండదు, నేనే ఎక్కువగా ఊహించుకుంటున్నాను అనుకుంటూ ఆమె అనుమానాలను సర్ది చెప్పుకుంటుంది శామ్.